జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానంలోకి సూర్యుడు రాబోతున్నాడు మే 15వ తారీఖు నుంచి. అలాగే మే 15వ తారీఖు నుంచి గురువు మీ 2వ స్థానం నుంచి 3వ స్థానానికి వెళ్తున్నారు. గురు బలం అనేది తగ్గబోతోంది. గురు బలం అనేది తగ్గటం మూలంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. ముఖ్యంగా ధనపరంగా ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఈ వారం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యయ స్థానంలో శని ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. మీరు శత్రుత్వాన్ని కొని తెచ్చుకోబోతున్నారు. ఈ వారంలో శత్రువులు ఎక్కువగా ఉంటారు. డబ్బు మూలంగా ఒకరికి అప్పు ఇచ్చి ఆ అప్పు మళ్ళీ తిరిగి రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. 7వ స్థానం అధిపతి అయిన శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు. శనితోనూ రాహుతోనూ కలిసి ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడు మీ లగ్నం నుంచి కుటుంబ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. ఈగో ఫీలింగ్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్య అష్టకం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా మంచిగా ఉండబోతోంది ఈ వారం అనేది. విద్యార్థులకి కొంచెం కాన్సంట్రేషన్ పవర్ తగ్గడం జరుగుతుంది. కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వారం అనేది. కెరియర్ పరంగా మాత్రం జాబ్ చేంజెస్ లాంటివి చేయకండి. మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏలినాడు శని ఉన్నది. శనివారం పూట కొంచెం శనికి తైలాభిషేకం చేయించండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.